అందరికీ నమస్తే అండి. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడు నోటికి ఏదొస్తే అది ఇచ్చేయడం, ఓట్లు గుమ్మరించుకోవడానికి, ఖచ్చితంగా పవర్లోకి రావడానికి ఎడాపెడా ఏదైనా హామీ ఇచ్చేయడం. ఒక విధానం ఉండదు. ఖచ్చితంగా ఒక విధానం ఫాలో అవ్వాలా లేదా? ఒక ఆలోచన ఉండదు, ఒక ముందు చూపు ఉండదు. అరే ఈ హామీ ఇస్తున్నాం, దీనికి ఎంత ఖర్చు అవుద్ది, మనం ఇన్ని హామీలు ఇస్తున్నాం, వీటికి ఎంత ఖర్చు అవుద్ది, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మన రాష్ట్ర ఆదాయం ఎంత, మన రాష్ట్ర ఖర్చులు ఎంత, మన రాష్ట్ర అప్పులు ఎంత, మనం కడుతున్న వడ్డీలు ఎంత, సో మనం ఎంత మేరకు సంక్షేమ పథకాలకు వెచ్చించవచ్చు అనేది ముందుగానే ఆలోచించుకోవచ్చుగా. సో మన రాష్ట్ర ఆదాయం 1,00,000 కోట్లు ఉంది, దానిలో మనం ఒక 40,000 కోట్లు సంక్షేమ పథకాలకి ఇవ్వచ్చు సంవత్సరానికి, ఒక 20,000 కోట్లు రకరకాల జీతాలకి, భత్యాలకి, పెన్షనర్లకి, వాళ్ళకి వీళ్ళకి పోద్ది, ఇంకో 40,000 కోట్లు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టవచ్చు అనే ఒక లెక్కపత్రం ఉండాలిగా. ఏమీ లేకుండా ఎవరు ఏ హామీ అడిగితే ఆ హామీ ఇచ్చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుపులు ఏడవడం, బడ్జెట్ సరిపోవట్లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే హామీ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. నీకేంటి మెగా డిఎస్సీ కావాలా, ఇచ్చేస్తాను. నీకేంటి సిపిఎస్ రద్దు చేయాలా, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే చేసేస్తాను. నీకేం కావాలి, జాబ్ క్యాలెండరా, రెడీ అవుద్ది. ఇలా కనిపించిన ప్రతి ఒక్కరికి ఇచ్చేశారు, హామీలు ఇచ్చేశారు. సేమ్ 2014 ఎన్నికలకు ముందు కూటమి ఈ నాయకులు కూడా సూపర్ 6 అని చెప్పి ఒక పెద్ద పాంప్లెట్ రూపొందించి నీకు 18,000, నీకు 15,000, నీకు 10,000 అని చెప్పి లెక్కలు చెప్పి ఏదో వాళ్ళకి కళ్ళ ముందు స్వర్గం చూపించారనమాట. సో ఆకాశంలో ఉన్న చందమామను తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తాము అనేటట్టుగా మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక బడ్జెట్ సరిపోవట్లేదు, రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉంది, రాష్ట్రం విధ్వంసానికి గురైంది, అది ఇదని ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? తెలుసుగా. సో అందుకే నేను ఇక్కడ ఏమంటానంటే, అసలు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడే ఆలోచించాలి. ఆ హామీలు ఏ విధంగా అమలు చేస్తామనేది ఖచ్చితమైన లెక్క చెప్పాలి. పార్టీలో కోశాధికారులు ఉంటారుగా వాళ్ళు, లేదా పార్టీలో ఆర్థికపరమైన నిపుణులు ఉంటారుగా, ఆర్థిక లావాదేవీలు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారుగా, బడ్జెట్ గురించి, రాష్ట్ర ఆదాయం గురించి తెలిసిన వాళ్ళు ఈ ప్రధాన పార్టీల్లో ఉంటారుగా. సో వాళ్ళ చేత ఒక లెక్కలు వేయించుకొని మనం ఈ హామీ ఇస్తే దీనికి ఎంత ఖర్చు అవుద్ది, ఈ హామీ ఇస్తే దీనికి ఎంత ఖర్చు అవుద్ది, దానికి బడ్జెట్ సహకరిస్తుందా లేదనేది ముందే చెప్తే బెటర్ ఈసారి. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మోసపోయారు. పిచ్చి హామీలు, పచ్చి మోసాలను అందుకే పెట్టారు. సో నెక్స్ట్ నుంచి అలా ఉండకూడదు. సో ఇప్పుడు చివరికి ఇన్ని కష్టాల మీద సూపర్ 6లో ఆల్రెడీ దీపం 1 హామీ అమలు చేశారు. అది కూడా పూర్తిగా సాటిస్ఫై అయితే రావట్లేదు. ఒక 70% సంతృప్తి ఉంది, 30% సంతృప్తి లేదు ఆ పథకంలో. సరే అది పక్కన పెడదాం, ఆ మాత్రం సంతృప్తి అయినా ఓకే. ఇక ఇంకో 3 పథకాలు, అదేంటది తల్లికి వందనం 1, అలాగే అన్నదాత సుఖీభావ 1, అలాగే ఫ్రీ బస్సు 1. ఈ 3 కూడా జూన్లోగా అమలు చేస్తాము అని నిన్న సీఎం గారు చెప్పారు. జూన్ నాటికి అమలు చేస్తాం. సో నాకు తెలిసి జూన్లోగా అయితే అవ్వదు, జూన్ తర్వాతే ఇస్తారు. జూన్లోనే స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి మేబీ తల్లికి వందనం ఇస్తారేమో. ఎగ్జాక్ట్లీ అప్పుడు రీఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు పిల్లలకు బుక్స్, ఫీజులు అవి ఇవి అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక 15,000 ఇస్తారేమో తల్లికి వందనం. సో ఈ అన్నదాత సుఖీభావ ఖచ్చితంగా మే నెలలో ఇస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవడానికి వాళ్ళకి రెడీ, అదే టైం. జూన్ 15, జూన్ 20 ఖరీఫ్ ఏరువాక పౌర్ణమి వస్తుంది, అప్పటి నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుద్ది. సో ఈలోగానే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు వేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది రైతులకి. సో ఈ 2 కీలకమైన పథకాలు. వీటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అవి ఇవి కాలానుగుణంగా ఎటువంటి పెండింగ్ లేకుండా అమలు చేయాలి. సో సూపర్ 6 అమలు చేయడానికి ఇన్ని కష్టాలు పెడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక విధ్వంసం జరిగింది, అప్పుల పాలు అయిపోతున్నాము, వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, అది ఇదని చెప్తున్నారు. ఇవన్నీ గతంలో ఉన్నప్పుడు కూడా తెలుసు కదా. సో నేనేమంటానంటే, భవిష్యత్తులో అయినా సరే దయచేసి రాజకీయ పార్టీల నాయకులు, ఈ పార్టీల అధ్యక్షులు హామీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి జవాబుదారీగా ఉండాలి. దానికి ఒక క్లియర్ కట్, ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ ఇలా ఉంది, ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, సో మనం ఎంత ఇవ్వగలము, ఎంత ఇస్తామని చెప్తే బాగుండేది. మన రాష్ట్రంలో చదువుకున్న ఓటర్లు పెరుగుతున్నారు. సో క్వశ్చన్ చేయడం అలవాటు అవ్వాలి. ఎవరైనా హామీ ఇస్తే గుడ్డుగా నమ్మేయకూడదు. అందుకే నేను టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన, ఆ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజే నేను ఒక వీడియో చేశాను, బాబు గారు మీకు దండం, అసలు ఇన్ని హామీలు మీరు ఎలా అమలు చేస్తారో అని. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. అమలు చేయలేరండి. సంవత్సరానికి 70,000 కోట్లు, 65,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి హామీలు అమలు చేయడానికి? అందుకే ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు, ఎలా తగ్గించుకోవాలా అని చూస్తున్నారు. సో
ప్రస్తుతానికైతే ఏదో జూన్లోగా అమలు చేస్తాము ఒక 3 అని చెప్తున్నారు. సో ఆ తర్వాత ఆడబిడ్డ నిధి ఒకటి పెండింగ్ ఉంటుంది, యువగలం నిధి ఒకటి పెండింగ్ ఉంటుంది. ఆ 2 ఇంకా పెద్దవి, ఇంకా బడ్జెట్ ఎక్కువ కావాలి. సో మరి ఎలా సర్దుబాటు చేస్తారో, ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ.